అదెందుకు చేసావు ఇదెందుకు చేసావని ఇక ముందు అడగడానికి వీలేదు. ఎందుకు వీల్లేదండి? పెళ్ళాం అంటే మెషిన్ కాదు. ఒక స్విచ్ నొక్కితే పని చేయడానికి, ఒక స్విచ్ నొక్కితే బెడ్రూమ్ లోకి రావడానికి, ఇంకో స్విచ్ నొక్కితే తలుపడానికి. దానికి ఓ బుర్ర ఉంటుంది, అది కూడా ఆలోచించగలదు. అసలేంటి నీ ఉద్దేశం? నాకు ఉద్యోగం లేకపోతే నేను పోషించలేనా? ఇంతకంటే బాగా పోషించొచ్చు, ఇంతకంటే బాగా సంపాదించొచ్చు. కానీ అనుక్షణం ఎలా ఉంటుందో ఏంటో అని టెన్షన్ పడుతూ బతికే బతుకు నాకు అవసరం లేదండి. ప్లీజ్ నా మాట వినండి, పెళ్లి ఉద్యోగంలో జాయిన్ అవ్వండి. నేను ఉద్యోగంలో చేరను, బిజినెస్ చేస్తాను. ఏం బిజినెస్ చేస్తారు? రియల్ ఎస్టేట్. సిమెంట్ బస్తా ఎంతో తెలుసా మీకు? తెలుసుకుంటాను. తెలుసుకుంటారు. షేర్స్ లో పెట్టారు, పోయింది. ఫైనాన్స్ కంపెనీలో పెట్టారు, అది కూడా పోయింది. ఒక పక్కన రొయ్యల బిజినెస్ చేస్తున్నారు కదండి, మళ్ళీ ఇంకో బిజినెస్ ఎందుకు? అసలు నీకేం తెలిసే? 4 బిజినెస్లు చేస్తే ఒక బిజినెస్ లో నష్టం వచ్చినా ఇంకో బిజినెస్ లో లాభం వచ్చి పైకి అదెందుకు చేసావు ఇదెందుకు చేసావని ఇక ముందు అడగడానికి వీలేదు. ఎందుకు వీల్లేదండి? పెళ్ళాం అంటే మెషిన్ కాదు. ఒక స్విచ్ నొక్కితే పని చేయడానికి, ఒక స్విచ్ నొక్కితే బెడ్రూమ్ లోకి రావడానికి, ఇంకో స్విచ్ నొక్కితే తలుపడానికి. దానికి ఓ బుర్ర ఉంటుంది, అది కూడా ఆలోచించగలదు. అసలేంటి నీ ఉద్దేశం? నాకు ఉద్యోగం లేకపోతే నేను పోషించలేనా? ఇంతకంటే బాగా పోషించొచ్చు, ఇంతకంటే